పత్తులు కోరుతున్నాయి, మాత్రం ఇది మరి పత్తులు కోరుతున్నాయి. ఆడివిల్ల లేదు, సాగు కావరాదు, సొన్నాయి లేదు, లెక్క వాడరాదన్నారు నా తండ్రు. లాలా నా కొడుకు మంది మొఖాలు చూస్తున్నాడు, నాకొక్క కొడుకు కావాలంటున్నది. కొడుకు ఉన్నది కాని నాదా నాకు బిడ్డ కావాలని కన్న తల్లి సుభద్రదేవి ఎప్పుడు బాధపడుతున్నదో. బామా సుభద్రదేవి ఏడవబోకు బామా, ఏడితే లాభం లేదు. ఏ రాజ్యమన్న పోదాము, ఏ దేశమన్న పోదాము, తిరుపతి శ్రీరంగం తుంగ యాత్ర తిరిగి వద్దామని. 4 రాజ్యాలు నవకొండ పుర్తులు ఎల్ల దేశములు కొల్ల రాజ్యాలు తిరిగి వస్తామని. భార్య భర్తలు ఒక్కటాయి, భార్య భర్తలు ఒక్కటైతే బ్రహ్మదేవుడు మెచ్చునాట, సతి పురుషులు ఒక్కటైతే స్వాదేవులు మెచ్చునాట. భార్య భర్తలు ఇళ్ళ ధనవంత బండ్ల మీద పోసుకొని పట్నం మీద ప్రజలకు దండాలు పెట్టిండ్రు. అయ్యా మాకు సంతాన ఫలము దొరికితేనే, ఆడివిల్ల ఫలము దొరికితేనేమో ఇంటికి వస్తాము, లేకుంటే మా ప్రాణం అక్కడనే తీసుకుంటాము అని భార్య భర్తలు ఈనాడు పట్నం మీద ప్రజలకు దండం పెట్టి ఈనాడు చక్కదాన మూల బండ్ల మీద ఊకొని భార్య భర్తలు ఎన్నేలా పూసి గాయంగా గంగ గడ్డలెక్కి చూసిన గడియ లోపల చక్కదనముల గుళ్ళు గొప్పరాలు కన్నబడ్డాయి. ఆ గుళ్ళని కళ్ళ చూసిండ్రు. ఎన్నాడు నాదా వచ్చబోయేటోళ్ళకు అన్న దానాలు చేయవన్నది. నాదాను గుడెనక కూర్చొని వచ్చబోయేటోళ్ళకు అన్న దానాలు చేయవన్నది. కన్న తల్లి గుడి లోపలైన గాని ఆ ఎన్నాడు కొనుక్కున్నదు. ఆ పిట్టల మా యొక్క కౌసు పిక్కల వంటి అటువంటి కాకుల కౌసు వరికళ్ళ వంటి కొంగే అటువంటి తట్టన చేసుకున్నది. చేతులే శిలకపాలలు చేసుకొని శుద్ధి లేని గుళ్ళని శుద్ధి పెట్టింది కన్న తల్లి ఎన్నాడు అటువంటి గుడి లోపల. మరి సక్కదానముల పూజలు ఎట్లా చెప్తున్నదయ్యా తల్లి సుభద్రదేవి. మరి కన్న తల్లి సుభద్రదేవి ఎన్నో దేవతలు పూజలు చేసిన తిరుపతి తీరంగం ఓరంది మానంది ఎవరవాడు తుంగభద్ర యాత్రలు విధినంగా ఎక్కడ సంతానం దొరకలేదు. భగవంతుడు ఇందుకనడు అందుకన సందేహము లేదు. నమ్ముకున్న వారికి నాభి అందు ఉంటాడు నారాయణుడు ఎప్పటి కాని. కన్న తల్లి గంగ గడ్డలెక్కి చూసే వరకల్లా పాడుపడ్డ శివ శంభుని గుడి ఒకటి కళ్ళ చూస్తుంది. గుడి లోపలికి వచ్చి చూసే వరకల్లా కాకుల కౌసు పిట్టల కౌసు కాళ్ళ వంటి కనిపిస్తున్నది. మరి తల్లి దగ్గర తట్టలేదు పారలేదు. తల్లి కట్టుకున్నది 10,000 పట్టు తీర పర్రన తీరింది. కాకుల కౌసు పిట్టల కౌసు ఏనాడు ఎత్తి పారవచ్చిందో పారవయ్య
లింగంగా ఎత్తి పారవయ్యంగానే అక్కడంతా లింగం అవ్వబట్టది. అది పెట్టిన లింగం కాదు, పుట్టిన లింగం కాదు, ఆవిడ లింగం వల్ల అని ఆడుతుంది. మరి లింగాన్ని లేవనెత్తి లింగానికి పులతోని పులాభిషేకం చేసి, పాలతోని పాలాభిషేకం, పత్రితోని పత్రి అభిషేకం చేసింది. కింద వారి శివకు మీద పోయే పక్షి బండ కింద ఉన్న కప్పకు ఆధారం పెట్టే స్వామి జంగమయ్య బాలన కర్త ఉద్యోగ జంగమయ్య. మరి ఎక్కడున్నావు తండ్రి? గరళ కంఠుడ, గౌరీ మనోహర, నీలకంఠుడ, నిత్యాది నందుడ, అండపిండ బ్రహ్మాండు లోపల నిండు అఖండ తేజ పాయమం శంకరుడా. మరి ఎక్కడున్నారో వస్తారా? భార్య భర్తలను ఎవరన్నా ఒక్కరు వచ్చి నాకు ఒక్క కొడుకు మంత మహారాజు తోడా. మరి బిడ్డ పరమిస్తనే బతుకుతావు తల్లి పార్వతమ్మ జగత్ జన్మి లోకమాత భవాని భక్త చింతామణి బ్రవరంభ శాంభవి. నీకు ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు వినాయకుడు, చిన్న కొడుకు కుమారస్వామి ఉండంగా మరి కట్ల పుట్టిన కర్ర వచ్చమ్మను ఒడిగట్టుకున్నావు, రేణుక ఎల్లమ్మను నువ్వు అడిగట్టుకున్నావు. వస్తారా? భార్య భర్తలన్నా ఎవరన్నా ఒక్కరు వచ్చి ఒక్క కొడుకుతో బిడ్డ పరమిస్తనే బతుకుతావు, లేకపోతే ఈ గుళ్ళల్లో ప్రాణాలు తీసుకుంటా జీవనాలు తీసుకుంటానా అని. ఎద్దడు జాగ లోపల 7 తెల్ల గుణాలు ఉంటాయని ఎద్దడు జాగను శుద్ధి చేసి ఆకు మీద పోగబెట్టి సిరిసి కిందికి పెట్టి సిరి పాదం మీదికి పెట్టి వాడుబడ్డ గుళ్ళల్లో సుభద్ర దేవి పూజలెత్త మొదలు పెట్టింది. నా తల్లులారా ఎట్లా ఎత్తున్నది? కర్మపుల కమ్ముక పేన ఎడుకొండలింగన్నా బంగారు తొట్టెలయ్యా వెలిసిన దేవా యమరాజు రాజన్న పూసిన పువ్వా ఘనమైన పువ్వా ఓ కన్నేరు పువ్వా అలనాడు పోగవాడా ఇలనాడు యములవాడా సంబార కోడేలయ్యా లింగాన రూపాయయ్యా కొండగట్టులో వెలిసిన దేవా కొండగట్టయ్యన్న గగనికిలో పూసిన పువ్వా ఘనమైన పువ్వా ఓ కన్నేరు పువ్వా తల్లి అంజన్న అయ్యా రాములకు బండు అయ్యా రాజానా దేవుడు అయ్యా సీతమ్మకు దారావయ్యా చిత్రమైన భోజన్న పేరింటా చంద్రమయ్యా పెరుగల్లా దేవుడు అయ్యా అడవిలో కన్నా తల్లి సుభద్ర దేవి మరి దినం అంటేనే 1 రోజు, వారం అంటే 7 రోజులు, పక్షం అంటే 17 రోజులు, మాసం అంటేనే 1 నెల రోజులు, అట మండపం అంటే 41 రోజు అయిపోతున్నది. అడవిలో కన్నా తల్లి పూజలు చేస్తుంటే వరదేవుడు మెచ్చి వరవాడి కట్టలేదు, వరదేవుడు మెచ్చి
పరమోడి కడతలేడు శాంబాజుడు వచ్చి కన్న తల్లికి సంతాన బలం ఇస్తలే పాయనమ్మా కన్న తల్లి సుభద్రదేవి ఎవరుకున్నది దొరికితే గుడి లోపల సంతానం దొరకాలే లేకపోతే నా ప్రాణం పోవాలని పాడుపడ్డే గుళ్ళల్లా ఇక నా ప్రాణం తీసుకుంటా నా జీవనం తీసుకుంటా అని తీర్చు తీస్తే లింగానికే గుర్తుకుంటున్నది నన్ను బొమ్మరా అంటే ఉన్నాయి ఎప్పుడు కన్నీరు ఇస్తున్నదా కన్న తల్లి నాయన కోరుతుంటే వద్దులు కోరుతున్నాయి మద్దులు కోరుతున్నాయి మద్దుల మీద మరి పక్షులు కోరుతున్నాయి కరెంటు తీగల కన్న తల్లి పేగులు పిలపిలమాడుతున్నాయి అచ్చమయ్య జీవనాలు అవుతున్నాయి కైలాసం ఓగలుగుతా ఉన్నది కైలాసం ఓగలుగుతా ఉన్నది కైలాసం అంతా ఉన్నది తల్లి యొక్క శోకం ఎక్కడ కూడా రాబోతలు ఉన్నది ఎల్లండి కొండారో పండి కొండారో ఎల్లండి కొండారో పండి కొండారో దేవతంగమయ్య కళ్ళవార చూసిండు ఇది అన్నం ఉన్నోని కన్నీరా అన్నం లేనోని కన్నీరా ఇది గొడ్డుది కన్నీరా గోదది కన్నీరా పాలివాని కన్నీరా పదవాని కన్నీరా మిత్రుని కన్నీరా చతురుని కన్నీరా ఇది అన్నం ఉన్నోని కన్నీరా అన్నం లేనోని కన్నీరా ఈ కన్నీరుని ఇప్పుడే పరిపాలన చేయాలన్నా అన్నాడు హరిచేతులు అపరలోకాల సంగం అయ్యంజన చేసి ఏ మందులు మందులు మందులే నవద్దలున్న మాయా మత్తుల మందులే నవద్దలున్న కిందేడు లోకాలు మీరేడు లోకాలు ఏడేడు 14 లోకాలు చూసిండు భగవంతుడు అరే ఇక్కడ కాదు అక్కడ కాదు పట్నమే పట్నము రాజ్యమే రాజ్యము శుభశీల పట్టమేలవాడు శుభశీల మహారాజు అతని భార్య సుభద్రదేవి సుభద్రదేవికి రాజ్యం లేక కాదు దేశం లేక కాదు బంగారం లేక కాదు రాజ్యం లేక కాదు ఉందామంటే ఇల్లు లేక కాదు పందమంటే మంచం లేక కాదు ఏనుగుల మోత ఎండున్నది గుర్రాల మోత బంగారం ఉన్నది తినే బంగారు పల్లెవులున్నాయి తాగే బంగారు చెమ్ములున్నాయి ఎక్కి చూడ ఎండి మేడలు దిగు చూడ బంగారు మేడలు లాలి మేడలు లక్కాయి మేడలు పండుకోలు చూడ పౌడంపు మేడలు ఉన్నాయి 26 రాజ్యాలకు అధిపతుడు రాజు 77 దేశాలకు చక్రవర్తి కింద వయ్య సీమకు మంచి నీళ్లు వచ్చే మందాత ఉన్నాడు మీద వయ్య చక్రట ఉండి ఆయన యొక్క పిట్టకు చక్కెర వచ్చే దాత ఉన్నాడవ్వా మరి అటువంటి రాజు నీతివంతుడు బుద్ధివంతుడు ఒక్కగా ఒక్క కొడుకు ఉండంగా ఒక్క కొడుకు ఉండంగా అగో నా యొక్క కొడుకు ఉండంగా కోడల్లి శశిరేఖ ఉండంగా అని ఇంకో అడవిల్ల కావాలని కన్న తల్లి అడవి లోపల మా తండ్రి తపస్సు పట్టింది అడవిల్ల వద్ద నా సంతానం ఉన్నదా లేక బాయరాని ఏక దృష్టి పట్టిండు లోకాల సంగమయ్య 7 లోకాలు చూసిండు ఒక్కగా ఒక్క కొడుకు పొలము గండ్ల పడ్డది ఇంకో బిడ్డ పొలము గండ్ల పడ్డది కౌల పిల్లల పొలము గండ్ల పడ్డదమ్మో కౌల పిల్లల పొలము గండ్ల పడ్డది కాని తరుడాల ఒక్కగా ఒక్క ఆట ఉట్టి కన్న బిడ్డ వెనక సీని పుట్టినాక నా తల్లి ప్రాణం పోతది ఓ దేవుడు
ఆగో పట్నం మీద ప్రజల్ని బిడ్డలు అనుకోయే, పట్నం మీద ప్రజల్ని కొడుకులు అనుకోయే అని ముందుకు 3 అడుగులేసిండు. శంకరుడు ఏమనుకున్నాడు, ఈ ప్రకారంగా వచ్చిన శంకరాన్ని కాకపోట్టుకొని కైలాసం వస్తానంట. ఒక్క ఫలం ఇచ్చే కాడ 4 ఫలాలు అడుగు అని ఇంతమంటే శంకరుడు పుట్టు అన్నాడు. కొల్లయేషం కట్టుకొని గొర్రెల మందని కొట్టుకొని భూలోకం పోతానా అని జంగమయ్య భూలోక నగరము ఎట్లా పోతున్నాడు. నిండు నిమ్మల్ల కింద ఒక చూడే గోపమ్మ, ఆ కొల్లవరి అందరూ ఒక చూడే గోపమ్మ. ఇంత పిల్లకు పీసుకోగొట్టుకోవడానికి బక్కలంజకి ఏం పని బతుకురు బక్క ఉన్న నా సంవత్సరం బిడ్డ అచ్చిరాకడ తోటి బిడ్డ రాని మాటలంటివి తిట్టరాని మాటలు ఇడుతున్నారు బిడ్డ. నా మైబలు మీకు తెలవై బిడ్డ, నా మంత్రాలు మీకు తెలవై బిడ్డ. ఎవరనుకున్నారు ఏమనుకున్నారమ్మా? మీకు ఊరెక్కడుంది బిడ్డ? నా బిడ్డ రాజంబు ఎక్కడానే నా బిడ్డ. మాకు 66 రాజ్యాలు 77 దేశాలు కాసులేక కళ్ళాలు తిరిగాక భూములు మాకున్నాయి. మాకు కట్ట తీర లేక నేను తవ్వుతూ పట్టలేదు, పెట్ట తొమ్ము లేక తవ్వుతూ పట్టలేదు. మరి రాజ్యము దేశము ఇక్కడికి దగ్గర భూలోక నగరం లోపల ఖండం గల్ల ఖండం దేశం గల్ల దేశం ఏ రాజ్యం ఉన్నదంటే పట్టమే సుభద్రేన పట్టం. నా భర్త సుభద్రేన మహారాజు, నా పేరు సుభద్రదేవి. నా గర్భాన లేక లేక ఒక్క కొడుకు ఉమంత మహారాజు ఉన్నాడు. నా కోడలు చంద్రేక ఉన్నది గాని ఒక్క కొడుకు తోడన కాడి వెళ్ళలేదు. ఒక్క కొడుకు కాదు, ఒంటే దేవుడు కాదు, ముక్కు పుల్ల తొమ్ము కాదు, ముసలోడు వరడు కాదు. ఒక్క చేత నీరు తాగుతేనాడు దాహం తీరవోదు సంగమ దేవరా. ముట్టేది ముద్రాడి కథల కొరకన్నారు, కొడుకులు ముట్టేది కొరు పెట్టేది అందుకన్నారు. మరి తల కొర్రాయి బట్ట ఒక్క కొడుకు ఉండాలే. తలపు ముట్టుని ఎత్తుతందుకు ఆడపిల్లలు కావాలంటారు తండ్రి. ఆడపిల్లలు లేని తావు తావరాదు, వర్తివాడు లేని చేతరాదు, శుద్ధి లేని కథ చెప్పరాదు. మరి కథ లేని సంసారం చేయరాదు. ఆడపిల్ల గురించి నేను పాడుబడ్డ గుళ్ళల పూజలు చేస్తాననే తండ్రి సంగమయ్యా. నీకు వాడి విల్ల బలము కావాలంటున్నావు బిడ్డ. వాడి విల్ల బలము నేను ఇస్తగాని బిడ్డ. నీకు ఒక్కగా ఒక్క కొడుకు బలం ఉన్నది బిడ్డ, ఒక్కగా ఒక్క బిడ్డ బలం ఉన్నది. 2 కవల విల్ల బలం ఉన్నది బిడ్డ. కవల విల్ల
వలన నీకున్నది కానీ బిడ్డ నీకు ఒక బిడ్డ పుట్టినాక నీ ప్రాణగండ ఉన్నదే నా బిడ్డ నీకు కవల పిల్లలు పుట్టినాక బిడ్డ నీకు ఆఖరి బిడ్డ పుట్టినాక బిడ్డ నీ ప్రాణం పోతే బిడ్డ అవలేని బిడ్డల కాకపోతే ఎక్కువ అంటారు అవలాల బాబు లేని బిడ్డలకు బాధలు ఎక్కువ అంటారు నీ కొడుకు నీ బిడ్డ ఏ చెట్టుకి ఎడతారో ఏ గుట్టకి ఎడతారో ఏ గుండుకి ఎడతారో బిడ్డ బిడ్డ నదిపోయేనా ఈ బిడ్డ చిన్ని బిడ్డ వద్దుపోయే బిడ్డ నీ లోకాల సంగమని చెప్పిన గాని అవలాల ఒప్పుకుంటలేదు కన్న తల్లి చూడుండి నా కొడుకు కొత్తగా ఇల్లు కట్టుకున్న మంగళారతి పట్టదందుకు బిడ్డ కావాలంటారయ్యా గాడానికి ఒక్కసారి రాగిట్ల పండుగ వస్తే నా కొడుకు రాగిరి కట్టేందుకు నాకు బిడ్డ కావాలంటారయ్యా నా కొడుకు మంది మోకాలు చూస్తున్నాడు తండ్రి నా కొడుకు మంది మోకాలు చూడొద్దంటే నా ప్రాణమైనా పర్వాలేదు నా జీవనమైనా పర్వాలేదు మరి నా కొడుకు ఎన్నాడు చక్కదానం వల్ల నా యొక్క బిడ్డను పెంచి పెద్దగా చేస్తే నా బిడ్డ నా కొడుకులు రాగిరి కట్టబోతుందా లేకుండా సత్తను అన్నది బిడ్డ ఎవరు చేసుకున్న కర్మం ఆడే అన్నం చేస్తాడు ఎవరు చేసుకున్న పాపంలో ఆడే అన్నం చేస్తాడు బిడ్డ వద్దు అంటే ఇవంటున్నావు ఆడి కన్న బిడ్డని ప్రమాణం తీపించుకున్నాడు అగో చేతుల చెయ్యేసింది చెరుదు పెట్టింది చెట్టుకు కాటి పెట్టింది 7 గడియల తప్పకుండా వస్తాను అన్నది నా బిడ్డ నాకు సంతాన బలం ఇస్తున్న బిడ్డ ఇక కొడుకు బలం సక్కదాన బలం నీకు ఇస్తున్నా సంతాన బలం నిజంగా అవలాల మీరందరూ సప్పట్లు కొట్టాలి సప్పట్లు ఇట్లా కొట్టగా పెయ్యరనుకో ఇట్లున్న చేతులు రేపటి వరకు ఇట్లా అంకలు పోతాయి ఇట్లా ఎండ్రికాయ కొండలు వెనకకే మరిపోతాయి మరి ఆడలకేమో ముగ్గెయ్యరాదు మొగలకేమో పెగ్గెయ్యరాదు మా ఆడలకు ముగ్గే రాకుంటే మొగలకి పెగ్గు మాత్రం నియమే నియమే బిడ్డ నువ్వు అన్నట్టు ఆడోళ్ళకు ముగ్గేయకుండా తెల్లారుతుంది కానీ మొగళ్ళకు పెగ్గేయది తెల్లారది ఓ అవరాలు చెప్పపోతేనేమో మా పాపం కొట్టపోతేనేమో మీ పాపం ఏమో రాజన్న పేరు మీద కొండగట్టు అంజన్న పేరు మీద వెళ్ళి మల్లన్న పేరు మీద ఎవరెవరు సప్పట్టు కొడతారో సంతానం ఆడోళ్ళకు సంతానం అవుతుంది అయినోళ్ళ పిల్లలు ఆనందంగా ఉంటారు మరి అదే కాకుండా కొట్టినోళ్ళ పాపాలన్నీ కొట్టనోళ్లకు నిండుగా చుట్టుకుంటాయి అగో చెప్పపోతే మా పాపం కొట్టపోతే మీ పాపం ఏం రాజన్న పేరు మీద కన్న తల్లికి సంతాన ఫలం కొడుకు ఫలం ఫస్ట్ ఇస్తున్నా సప్పట్లు అంటే సప్పగా పడిపోతున్నాయి ఒక్కోళ్ళు అంటే అర్థమైపోయి కాదు నీతి కాలం ఎప్పుడు సత్యనాశనం అయిపోయింది అవినీతి కన్నా ఎక్కువైంది మరి నీతి బట్టలు వేసుకొని చప్పట్లు కొట్టమంటే ఎవరు కూడా తెలవా మరి ఇవాళ రేపు కలర్ టీవీలు కూడా వచ్చినాయి రిమోట్ చేతిలో పట్టుకొని టీవీలలో రిమోట్ చేతిలో పట్టుకొని ఛానల్ మార్వంగా సగం డ్రెస్సుల మీద అటువంటి డాన్సులు వేసుకుని తెలుగుగా ముసలోని చెంపలు ముసలి వస్తున్నాయి ముసలిదాని చెంపలు ముసలోడు వస్తాడు ముసలు డీజే శాంతమయ్యి కాలం వచ్చింది నిజమే బిడ్డ నువ్వు చెప్పింది కరెక్టే అక్కలు మంచిగా కొడుతుర్రు చెల్లెళ్ళు మంచిగా కొడుతురు కానీ ముసలి ఆసం చక్కగా తక్కువ కొడుతున్నారు ముసలి ఎందుకు కొడతారు వాళ్ళకి ఇన్ని రోజులు ఒక బాధ ఉండి ఇప్పుడు డబల్ పింఛన్ వచ్చే కాలం వచ్చే రేపు ఎల్లుండో డబల్ పింఛన్ వస్తుంది 4,000 పింఛన్ అన్న సుందేలు అత్తలు చూస్తే కూడా గజ 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 జరుపుతున్నారు ఎందుకంటే అత్త వీకరణ 4,000 పోతుంది ఇక పొద్దుగానే లేవగానే అత్తకు ఛాయ వస్తున్నారు మధ్యాహ్నం కాగానే కోడిగుడ్డు అండి పెడుతున్నారు సాయంత్రం కాగా చేపల ఫ్రై ఉంటే అత్తమ్మాయి కదా ఉడుకుడు కన్నం అంటే చేపల ఫ్రై చేసి పెడుతున్నారు ఇక ఆడికెళ్ళి మూసలు నియంగా నున్నగా నూనె ముంతకాయ లెక్క అవుతారు అత్తపోతే 2,000 కథం అయితే ఇక అవి కాకున్నా గాని నెలకు ఒక 2 రోజుల ముందు బిడ్డ కొడుకురికి వస్తాడు ఏంటికి ఈ ముసలోళ్ళు సిన్నోళ్ళు కాదురా ఒక్కవేళ తెల్లారితే పింఛన్ వరంగల్ బిడ్డ
అలాగనే కదా బిడ్డ కొడుకు బండి వేసుకుని బుర్ర ఉరికొచ్చే ఇక అడకట్ట మళ్ళీ అక్కడ రయ్యో బిడ్డ ఎందుకు వచ్చిన అంటే అమ్మమ్మని చూస్తారు వచ్చిన ఆడు దొబ్బిపోవుడే ఆ 2000 కోసం అటువంటి బిడ్డ కొడుకులు వస్తారు దొబ్బిపోతారు అయితే మా ఆడబిడ్డనే ఎత్తుకపోతాడు ఆడబిడ్డ కొడుకు ఎత్తుకపోతాడు ఎవరు ఎత్తుకపోతారు ఆ చేతి పైసలు పోయి 2000 అక్కడ పడితే అని కోడలు ముసలను మంచి కలుసుకుంటున్నారు అందుకే ఐసేళ్ళు సప్పట్లు గణన కొట్టిర్రు ముసలోళ్ళు సవతులు సప్పట్లు కొట్టడానికి అందుకు వచ్చాయి ఇంకొక బిడ్డ పొలం ఇచ్చేది ఉన్నది కమల పిల్లలు ఆ యొక్క ఆడవిళ్ళకు అటువంటి నాయన సుభద్రదేవికి వచ్చేది ఉన్నది మరి ఆడవిళ్ళ పరమీయంగా మీరందరూ గట్టిగా కొట్టాలి కొట్టినోళ్ళ పాపాలన్నీ కొట్టనోళ్ళకు తక్కువ లేదు నిండుగా చుట్టుకుంటాయి వీళ్ళైతే భక్తికి సపోర్టు కొట్టలేదు అయ్యో గిట్టున చేతులు గిట్ట కూడా చలికాలం ఎంత తిప్పలైతే భయాన్ని కొట్టిరే అయ్యో నిజమే బిడ్డ అతడి నాయన యొక్క భగవంతుడు లోకాల శంకరుడు ఒక చూడు బిడ్డ అన్నాడు ఏమైంది పక్కన అదే అందెక్కడ వేసుకున్నాడు ఏమైందే ఉండయ్యది కాదు బండయ్యది కాదు నా పేరు శివశంకరయ్యని కానీ చెప్పు అయ్యా శంకరయ్య సంతానం ఇచ్చిన అంటే సంతానం కదా కొడుకులు బిడ్డల ఫలం ఇచ్చిన అయితే నాకు కూడా కొడుకులు బిడ్డల ఫలం కొడుకులు ఒక బిడ్డ ఫలం సాయన్న అడుగుట్ల అర్థం ఉండాలి ఇది ఒక మీరు అవతారం చూస్తే సంతాన ఫలం ఇచ్చేటట్టే ఉండాలి సుడిగాలు కొత్త పదం గిలేసినట్లు ఎత్తది 5 కొడుకులు అడుగుతారు ఎక్కడ ఆన సొరకాయ తీగ ఎంత ఉంటది దాని కాయలు ఎంత తోటి ఉంటాయి మరి తీగ ఎంత తోటి ఉంటుంది నీకు లగ్గమైందా లగ్గమా దాని కానుట్లా మనవాడుకో నాకు ఎప్పుడూ అయింది నా మొగడా నన్ను నా మొగని అయి చెప్తివా శంకరయ్యో నా శంకరయ్య ఓ సాయిలన్నా నేనేం చెప్పాలి సాయిలన్నా సాయిలన్నా ఎట్లంటే చూసా పెళ్ళైనాక 15 రోజులకి నాకు మొగడు 50,000 ఇప్పటికి 15 ఏళ్ళ పొద్దాయి 15 ఏళ్ళ పొద్దాయి ఆడికెట్లా మానవ లేదు నీకెట్లా ఇచ్చేది లేదు ఎందుకు లగ్గం చేసుకున్నట్టే 15 ఏళ్ళు దేశాలకు మనుషులకు ఎందుకు చేసుకున్నట్టే శివన్న అవునా అని అంజవా ఏంటికి చేసుకున్నట్టు ఇల్లు ఇవాళ బాధన చేస్తాడు కొడుకు వేడు కాబట్టి 5 కొడుకులు ఒక బిడ్డ ఫలం ఇస్తే ఇగో బిడ్డ నీ మొగడు వచ్చినాక రాకు 4 వారెత్తా గాని అంతకన్నా ఎక్కువ నీకేమి ఇచ్చేది లేదు ఇక బిడ్డ నేను బయలుపోతున్నాను లోకాల సంగమయ్యో భూలోక విడిచిండు దేవుడు దేవ సంగమయ్యో భూలోక విడిచిండు దేవుడు దేవ సంగమయ్య అటముట్టిన ఆయన కైలాసముతో మొలవట్టుకొని లోకాల శంకరుడు కైలాసము లోపల కొలువు తీరుకుండని కన్న తల్లి సుభద్రదేవి సంతాన ఫలము తీసుకొని గుడెనక వచ్చబోయేటళ్లకు అన్నదానాలు చేసే భర్త వచ్చిందో నారాయణకు సంతానం దొరికిందని భర్తని తోలుకున్నది కన్న తల్లి పుట్టాడు దుఃఖం పొట్ట లోపల పెట్టుకున్నది నా ప్రాణం పోతుందన్న ముచ్చట నా భర్తకు చెప్తే నాకన్నా ముందు నా భర్త ప్రాణం పోతుందేమో అన్నదా ఎరనాడు సంబరపడుకుంటా సంతోషపడుకుంటా నాదా సంతానం దొరికిందా అని అగో బయలు ఎట్లా వస్తున్నారు భార్య భర్తలు కన్న తల్లి సుభద్రవతి దేవి సంతాన ఫలము తీసుకున్నది రావయ్య అని భర్తను తోలుకొని ఇతరాలు మొగలు ఎట్ల బయలు వస్తున్నారు ఎట్లా వస్తున్నారు కస్తూరి కాలువల్లో
నేను అడ్డపట్టు పెట్టుకొని నేరియాలో అరుగు మీద నిలబడితే నేరియాలో చూస్తుండే మా కిషన్ బాబా చూడకు అంత కిషన్ చూపరకు నేరియాలో అడ్డపట్టు ఆగమని నేరియాలో అడ్డపట్టు పెట్టుకొని నేరియాలో చూడు కింద నిలబడితే నేరియాలో భాస్కర్ ఎటువాయే భాస్కర్ ఆడోళ్ళ బస్సుకారా చూడు ఆడోళ్ళ బుడక్కలే బస్సుకారట భాస్కరు సూపరకు నేరియాలో నా పట్టుకుంటే నేరియాలో మరి కన్న తల్లి సుభద్రదేవి సంతాన బలం తీసుకొని సంబరపడుకుంటా లోగిళ్ళ వేడికి వచ్చింది. మరి కన్న తల్లి సుభద్రవతి దేవి ఎటువంటి శుభసేన రాజు భార్య భర్తలు ఇతరులు ఒకరు సంతాన బలం తీసుకొని లోపల విద్యలలో లంచు భవనాల గస్తున్నారు. అచ్చేడి భార్య భర్తలనే ఇతరాలు మగలు వస్తుంటే అటువంటి మారాని బట్ట విరాని మహారాజు వస్తున్నాడని అపరంగి దాచర్లు కళ్ళ చూసి చెంపుతోని ఉదకాలు చేతులని వెళ్ళి పట్టుకొని నువ్వు ఎగిరిన ఎగిరిన ఆయన దెబ్బ తీసుకపోయి మరి ఇతరాలు మొదలు సంతాన బలం తీసుకొని లోపలకు బిడ్డలకు ఎప్పుడు వచ్చినా దాసి బిడ్డల ధర్మకాంతలు చెంపుతోని ఉదకాలు చేతులని వెళ్ళి కనుమ కత్తులు ముఖలు పట్టుకొని రాజు బయటికి వస్తున్నారు. దాసి బిడ్డలైనా అయ్యో రాజును కల్లా చూడబట్టినమ్మా దైవామా ఉన్నది పక్కదే కానీ ఇటు దింపుతా అటు దింపుతుంది.
నవ్వకు ఎందుకు నవ్వుతున్నావు? ఎవరు? నా శిరీష. అంజనా అంజనా దేవి దాసి చల్లగా వారు అవ్వా అయ్యా వచ్చిరా అవ్వ నీ లావట్టు ఏంటిది లావట్టేది ఏంటిది? మా వాళ్ళు మంచి చీర వచ్చిరావు అవును కాళ్ళు అడిగితే చీరత ఖరాబ్ అయితే అందుకే చీరలు లావట్టు అంటున్నారు. మనకి అట్లా అత్తలేదా? చీర రావట్టు అంటే అయ్యా నీ లావట్టు నాదే నవ్వుతుంది. మా ఆయన ఉన్నదే చిన్నగా ఉందంటే రావట్టు. అవ్వా అయ్యా మీ ఇద్దరు కాళ్ళు లెక్కలు కడిగిన కాబట్టి నాకు సల్లని దీవనార్థం మా నలుగురు పెట్టు నీ సరే భార్య మా భార్య భర్తల కాళ్ళు అడిగినందుకు సంబరం అనిపించింది, సంతోషం అనిపించింది. సంబరపడ్డాను. మీకు మంచి దీవనార్థి పెడుతున్నా. సంబరపడ్డారు. మా దీవెన కలిగి మా దీవెన కలిగి మన దీవెన కలిగి పుట్టింది ముచ్చం కానీ పట్టింది బంగారు కానీ తోడ దేవుడు తోడండి ధనదేవుడు దాపాయి ఉండాలి. మా భార్య భర్తల కాళ్ళు అడిగినందుకు భార్య భర్తల కాళ్ళు అడిగినందుకు నీ కాళ్ళు రేఖలు పడిపోవాలి, కడుపు తల్ల ఉండాలి బిడ్డ. ఎందుకు కొడుతున్నాడు? నా కాళ్ళ దగ్గర పడిపోతే నీకేం సంబరం? అంజవాళ్ళు ఆశ్రమించి అర్థం చేసుకోవాలి కుటుంబాన్ని కొట్టుకుంటుంది. నీకేం సంబరం చెప్పు. నా కాళ్ళ దగ్గర పడిపోతే నీకేం సంబరం? అరే కొట్టు వస్తుంది. అవు సిద్ధి సిద్ధి నీకేం సంబరం? కొట్టు వస్తుంది. మా పెండు నీ ఫ్రెండు మా పెండు మా సోపతి నీ మా ఫ్రెండు దో మా ఇద్దరు ఒకటే గ్లాసు గ్లాసు ఓ నీతోటి పరేసుగా వాడి అటు ఇటు చేసి మీ ఫ్రెండ్ నీ వడ్డీ అనుకో దస్తున్నాడు గడప గడ్డ ఎక్కువ అనుకుంటే పోయి మరి అందుకే అంటారు తల్లిదారా పాపం దాగని పరమున్న దాగని కక్కచ్చి తాగవదు, కళ్యాణం వచ్చి తాగవదు, సుదురు ముళ్ళగడ తాగవదు, పసిపొక్కలు పాత పెడుతూ తాగవదు. కన్న తల్లి సుభద్రదేవికి బట్టంత పసుపైతున్నది, వారంత రూపైతున్నది, చేతులు కన్న కట్టు ఉన్నాయి, భర్త కట్టమంగా మాంగళ్యం బారులు తాగుతున్నాయి, దుగుడు దుగుడు ఎటుకలు దువరాలు ఉడవరాలు దిగుడు దెబ్బల చిగ ముడిచింది. అంటే లేత మామిడి కొమ్మ కూర్చున్నామంటే కున్న మామిడి కొమ్మ తిరు కన్న తల్లి సుభద్రదేవికి గంటల కొద్ది గడలెట్ల నిండుతున్నాయట. అంటవులో నా పిండమాయ నా పిండ రూపమాయే, అంటవులో నా పిండమాయ నా పిండ రూపమాయే. ఒకే చీకరియల్లా ఒకరిద్దమాయే, మూడేసి గడియల్లా ముద్ద పిండమాయే. అమరాకు బుద్ధి పుట్టినే ఓ దాసినారో, దేవి నాకు బుద్ధి పుట్టినా. ఇరిగింటి తల్లల మీద పొరిగింటి అంబరి మీద అమరాకు బుద్ధి పుట్టినా ఓ దాసినారో, దేవి నాకు బుద్ధి పుట్టినా. చూడండి తల్లులారా, మనిషి ఆగుతే ఒక్క కాడ ఆగుతాడు కానీ కాలం వెన్నడి కాగబోదు. ఆడవిల్ల సుభద్రదేవికి గంటల కొద్ది గడలు నిండుతున్నాయి, ఒకేసి గడియల్లో ఒకరింతలైపోతున్నాయి, రెండు గడియలు నిండాక రేణు వల్ల కోరుతున్నాయి, మూడేసి గడియల్ల కడుపు రాబడ పిండ ముద్ద అవతారం అయిపోతున్నది. కన్నా తల్లి సుభద్రదేవికి 4 గడియలు నిండంగా నవతందులు వాడుతున్నాయి, 5 గడియలు నిండంగా కడుపు లోపల పిండ మాంసు వస్తున్నది, 5 ఉన్న 4 9 గడియలు దగ్గరికి వస్తున్నాయి, కొండలోని నొప్పులు వస్తున్నాయి, దెబ్బలోని లేనిపోతున్నాయి. ఎంబడే ఉండలేని కూడా జాగ్రత్తలు ఎంబడి పెట్టుకోవాలి. అమ్మమ్మ నేను తానాలేమో అమ్మ, అమ్మమ్మ నేను తానాలేమో అమ్మ, ఓయమ్మ నీ నా పాలేనమ్మా, అమ్మమ్మ నేను తాళాలేనో. అమ్మ ఎంత రంగుల పిండ ఓయమ్మ, అమ్మ ఎంత రంగుల పిండ ఓయమ్మ, ఎదురొప్పు కక్కెర కొమ్మ, ఎంత రంగుల పిండ ఓయమ్మ. అబ్బో నీ తెచ్చ బాగా పెద్దగుందేమే.
దేవుళ్ళకు మొక్కే. మా దొరకని చక్కనంగా మంచి కాన్పు అయితే మా సాయలను తీసుకుపోయి ఆసరకంగా ముంచి గుద్దల గుండు ఈక లేకుండా గుండు కొరికిస్తాను బాగుంటుంది. మీ దొరసారికి పాప సాయం ఏం చేసిన సాయన గుడికి ఆయన దీపం ఈ దీపం ఆయనదే. సాయిలేనా దీపం ఏమో సాయల్ది, అత్తేమో కిషన్ది, సమరేమో భాస్కర్ది, గుళ్ళేమో చెన్నయ్యది. ఇంతమంది అందరు కలిసి ఆయన వచ్చారు. చూడు ఎంత సిగ్గుపడుతుండో చెన్నయ్య. చేసిడు కూర్చుండు మంద అంటలేడు, మాకు అంటలేడు. అమ్మా ఓయమ్మ నీ నామలేనమ్మా, అమ్మమ్మ నేను నాకు నడుముల కలకలుపువారే, నడుము మెల్లగనే నడుముల కలకలుపువారే, ఒళ్ళంత జల్లు జల్లువారే, నడుముల కలకలుపువారే. ఆడవిల్ల కన్నా తల్లి సుభద్ర దేవికి కొండగాలి నొప్పులు వస్తున్నాయి, చెప్పలు చేరిపోతున్నాయి. 9 గడులు నిండాక కడుపులో పిండమైన నవరంధ్రాలకెళ్ళి నవరంధ్రాలకెళ్ళి ఎవరందరూ ఉంటారు. అవరాన్ని కడుపులో పిండమందరూ ఇచ్చినట్టు నేను ఉంటానని కడుపులో పిండమైన కొంతమంది కడుపులోకి కడుపులో పిండమైన మధ్య పోయేది మహారాజా, మధ్య పోయేది మహారాజా. ఎక్కడెక్కడ కాతలు కూడా అక్క ఇప్పటి వాళ్ళకి తెలియదు అద్దాల సిట్టిని అడుగు, ఈ అంజనదేవిని అడుగు, ఈ సిట్టిని అడుగు. వెనకాల చేను పనికి శెలక పనికి వెనకాడ, మన వదిరాజులు రాయిగొట్ట వెనకాడ, పక్కపోటు వంగ చెట్లు జిబ్బున్నప్పుడు తొండబాల బాలంటే భయం అయితే ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టుకుని కొట్టుకుంటే అది ఎంత ఇంకపోయిందట. నిజమా కాదా? వాస్తవా కదా ఇది? ఇప్పటి వాళ్ళకి ఏం తెలియదు. ఇట్లెందుకు పెట్టి కొట్టుకున్నారంటే వాళ్ళు అడుగుతున్నది అర్థం చెప్పాలి. అర్థం లేని పాట పాడిన అర్థమే, అర్థం లేని మాట మాట్లాడిన అర్థమే. ప్రతి ఒక్కదానికి ఆన్సర్ ఉండాలి. కాబట్టి అంటే దీని వల్ల మనవాడు దీని చేతి ఎక్కడ పెట్టినా పౌడే, ఏడ పెట్టినా కంటే. అంటే అల్సర్ అంటే అలసరు కాదే, దొంగముండ పల్సరు. పల్సర్ అంటే కుక్క అంటే కుక్క కాదే, రైస్ కుక్కరే. ఏదైనా పాస్ల కుక్కర్, పాస్ల కుక్కర్ చూద్దాం ఇప్పుడు. అంటే బీరువా అంటే, డ్రెస్సింగ్ టేబుల్ అంటే, అంటే బెడ్లు అంటే. ఇది అంటే ఇది అసలు మాట అర్థమైతే చెప్పాలి ఎవరికన్నా. ఆడిసే అంటే ఆడిస్, ఆడిస్ అంటే ఆడోళ్ళు. ఓహో ఆడపిల్ల పుట్టింది. లైసెన్స్ లేదు. ఓహో ఆడపిల్ల పుట్టిందా? వెనకటి కాలం లోపల ఆడపిల్ల పుట్టినాడు కన్న తల్లిదండ్రి ఏమంట సంబరపడ్డరు తెలిసేనా? ఒక్కసారి ఫస్ట్ ఆడబిడ్డ పుట్టినప్పుడు నా ఇంటి తన లక్ష్యం పుట్టిందా అని తల్లిదండ్రి కిలకిల నవ్వి 4 ఆడకట్ల పొంది నచ్చితట్టు చెప్పుకున్నారే అవ్వా. ఈ మధ్య తరగతుల సంగతి చెప్పుదే నా తల్లులలో. ఆడపిల్ల పుట్టిందంట 5 రోజుల దాకా పొయ్యి మీద కుండ పెడతలేరే అవ్వో. నా బిడ్డ నువ్వు పుట్టినవు, నీ వెనక 20 లక్షలు ఎట్లా పుట్టాలి బిడ్డో నా బిడ్డ. వెనకటి
లోపల రెండో బిడ్డ పుట్టినప్పుడు నా ఇంటి రెండో ధనలక్ష్మి పుట్టిందని సంబరపడ్డరవ్వా. కలికాలం అయింది, కంప్యూటర్ కాలం అయింది. ఇవాళ ఆడపిల్లలు ఉడుతుందంటే కన్న తల్లి అందుకు భయం పుచ్చుకుంది. ఎందుకు ఇవాళ పందిరి లేకున్నా 10 లక్షల వరకట్నం అడుగుతున్నాడు. ఇంటికాడ ఇల్లు లేకున్నా 20 లక్షల వరకట్నం అడుగుతున్నారు. కాబట్టి తల్లిదండ్రికి అటువంటి భయం పుచ్చుకున్నది.